ఓకే స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. స్పూన్ కావాలా? ఫస్ట్ నేను కందిపప్పుని ఉడికించి తెచ్చానండి. సో పసుపు వేసేసి ఉడికించేసారా? లైట్గా కొద్దిగా చిటికెడు పసుపు వేసి ఉడికించాను. ఓకే ఫస్ట్ ఆయిల్ తీసుకున్నామండి. ఇదిగోండి. నెక్స్ట్ జీలకర్ర ఆవాలు, నెక్స్ట్ ఎండుమిర్చి, ఓకే నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఎల్లిపాయలు అండి లైట్గా చిదిమానండి. కరివేపాకు అండి. నెక్స్ట్ ఓకే ఓకే కరివేపాకు తర్వాత అండి కొద్దిగా ఇంగువ అండి. ఓకే సో పప్పు కూరలో మనకి ఇంగువ మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది. అవును. నెక్స్ట్ ఉసిరికాయ తురిమానండి. ఓకే తురిమి ఒక హాఫ్ కప్. అంటే మనం తీసుకునే పప్పుకి కొంచెం సరిపడా తురిమి వేసేసుకున్నారా? తురిమానండి. ఇలా అయితే మొత్తం కూరలో కూడా కొంచెం ఎక్కువ పడుతుంది కదా, అంటే మంచి కొద్దిగా ఎక్కువ తెలుస్తుంది. పచ్చి వాసన పోయే వరకు వేయించాలా? ఇదిగోండి. ఓకే సో కొంచెం కలర్ చేంజ్ అయ్యి అది ఫ్రై అవ్వాలి కదా. ఫ్రై అవ్వాలి. ఓకే మరి ఆలోపు వెళ్ళి చిట్కా చెప్పించేసి వస్తాను. ఇప్పుడు మీకోసం మరో మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూసేద్దాం. హాయ్ హాయ్, మీ పేరు? పూజ. పూజ. ఏం చిట్కా చెప్పబోతున్నావు? 2 tomatoes, 2 glasses of water అండ్ కొంచెం తేనె తీసుకొని గ్రైండ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే రింకిల్స్ పోతాయి ఫేస్ పైన అండ్ ఫేస్లో గ్లో వస్తుంది. అంటే ఫేస్ మీద అప్లై చేయాలా లేదా తాగేసేయాలి. తాగేసేయాలి. ఓకే 2 tomatoes, వాటర్ అండ్ సమ్ హనీ. ఓకే ఓకే 2 టమాటాలు నీళ్లు కలిపేసి కొంచెం పేస్ట్ చేసేసుకుని అందులో కొంచెం తేనె వేసుకుని రోజు పొద్దునే తాగితే ముఖం మీద ఉన్న ముడతలు పోతాయి, అలాగే ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఓకే మంచి చిట్కా చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు మంచి గిఫ్ట్. చిట్కా చూసారు కదండి. ఇది వేగిపోయిందండి. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ మనం లైట్ గా పసుపు వేసుకుందాం. ఓకే స్పూన్ కావాలి. ఆల్రెడీ పప్పులో కొంచెం వేసారు కదా, కొంచెం పోపులో వేసుకుంటారా? నెక్స్ట్ ఉడికించిన పప్పు ఇందులో వేసేయాలండి. సో కందిపప్పు ఇలా కంప్లీట్ గా ఉడికించేసుకోకుండా హాఫ్ గా ఉడికించుకుంటే కూడా బాగుంటుందండి. కొంచెం ఇప్పుడు దాల్ ఫ్రై ఇలాంటి వాటిల్లోకి కొద్దిగా పప్పు తెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఎక్కువ మెదిపేయకుండా కొంచెం ఉడికిన దాన్ని వాటర్ యాడ్ సరిపోతుంది. లైట్ గా వాటర్. ఓకే కొద్ది దగ్గర పడకుండా. ఓకే ఇలా ఉసిరికాయలు మామిడికాయలు దొరికే టైంలో చక్కగా చింతపండు అవాయిడ్ చేసి వీటితో చేసుకుంటే కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ అవి కూడా తీసుకున్నట్టు ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. లాస్ట్ లో సాల్ట్ అండి. ఓకే సరిపోతుందా? కలిపేసుకుంటాం. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా మనకి పప్పు అంటేనే అంతే కదా, జస్ట్ అది తాలింపు పెట్టుకుంటే మనకి రెడీ. ఓకేనండి తీసేయచ్చా? కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నారా? లాస్ట్ కి కొత్తిమీర వేసుకున్నామండి. ఓకే రెడీ అండి. ఆఫ్ చేసేద్దామా? ఇప్పుడు ఇందులో సర్వ్ చేసుకున్నాం. పెట్టేస్తాను. రెడీ అండి ఉసిరికాయ పప్పు. వెరీ నైస్.
ఓకే, మరి వేడివేడిగా ఉసిరికాయ పప్పు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఉసిరికాయ పప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరికాయ పప్పు తయారు చేసుకునే విధానం. ముందుగా కందిపప్పులో ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము వేసి వేగనివ్వాలి. తరువాత పసుపు, ఉడికించిన కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పప్పు రెడీ.